Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. Trust in the Lord with all your heart and not your own conscience. The book of Proverbs chapter 3 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది లోకంలో సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, సొంత నడవడిక మీద ఆధారపడి బుద్ధి లేని వారుగా ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారి జీవితాలలో సంతృప్తి లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు హృదయపూర్వకంగా యెహోవాను నమ్ముకో, నీ సొంత తెలివితేటల మీద ఆనుకోవద్దు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. దేవునికి విరుద్ధంగా ఏ పని చేయవద్దు. చాలా మంది నిత్యం ఏదో ఒక విషయం గురించి ఇతరులను చూసి హేళనతో బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తూ వారితో వీరితో వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు కలిగి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా దేవుని దృష్టికి పాపమే. కాబట్టి దేవుని ఆలోచనల మీద ఆధారపడాలి. ఆయనను ముందుగా వెతకాలి. ఆయనను వెతికినట్లయితే మీకు సమాధానమును, తెలివిని మీకు అనుగ్రహించబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధిని ధ్యానించిన వారు ధన్యులుగా ఉంటారు. ఆయనను హృదయపూర్వకంగా నమ్మాలి. ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, దేవుడు మహాజ్ఞాని. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఆయన మాట చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మన అందరము నడవాలి. అలాగే ఆయన ఆలోచనల మీద ఆధారపడి జీవించాలి. ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ ఆయన వైపు హృదయపూర్వకమైన విశ్వాసం, నమ్మకం, యథార్థం కలిగి జీవించాలి. అలాగే కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే మనం దీవించబడతాం. ఈ వాక్యం వింటున్న మీరు, అలాగే ఇంకా ఎందరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అలాగే ఏదైనా పనిని ప్రారంభించే ముందు దేవుని మీద ఆధారపడి, దేవుని ప్రణాళిక మీద ఆధారపడి ప్రారంభిస్తే, అలాగే ఆయన ప్రార్థనలు చేస్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన మంచి బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని మనందరికీ దయచేసేలా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమమేడ, దయామేడ, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎందరైతే లోకంలో బుద్ధి లేని వారిగా వ్యర్థమైన మాటలు పలుకుతూ, కపటమైన మాటలు, ఇలాంటి మాటలు అందరూ ఎవరైతే పలుకుతున్నారో వారందరి మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని అనుగ్రహించండి. దయచేసి వారందరినీ మార్చండి ప్రభువా. అలాగే మమ్ములను కూడా దీవించండి. మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మేము చేస్తున్న ప్రతి పనిలో మంచి ఆలోచనలు మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండి మేము మిమ్ములను నమ్మేలా కృప చూపించండి. అట్టిని కృపయు, అట్టిని క్షేమాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.